మంత్రి గారికి కూడా నేను ఎవరు ఫోన్ చేశారు అధ్యక్ష, వేల రూపాయలు మన రవాణా శాఖ మంత్రి గారికి వేల ఫైన్లు వేస్తున్నారని చెప్పి ఆయన దృష్టికి ఎవరో మా కార్యకర్తలు ఫోన్ చేయడం అధ్యక్ష. దీన్ని ఇట్లాంటి లేకోకుండా కొంచెం పద్ధతిగా హెల్మెట్ ధరించడం కంపల్సరీ, దాన్ని స్మూత్ గా రన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, అంటే రోడ్ యాక్సిడెంట్ లో ఆ డ్రైవర్ లైఫ్ అనేది చాలా వాల్యూ అధ్యక్ష, దాన్ని మనం కాదంటలేదు. మేము కూడా ప్రాక్టికల్ గా హెల్మెట్ లేకపోతే చిన్న రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళు కూడా కింద పడి తలకు దెబ్బ తగిలి చనిపోయిన సంగతి మేము చూసాం. హెల్మెట్ పెట్టొద్దని అక్కడ చెప్పం. 1000 రూపాయలు పెనాల్టీ అంటున్నారు. నేను బెంజ్ సర్కిల్ దగ్గర చాలా సార్లు చూసాం అధ్యక్ష. విజయవాడలో వెహికల్ ఆపి తాళం తీసేసుకుంటారు ఫస్ట్. మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసిందంటే హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సినది, ఈజ్ నాట్ ఎ క్రిమినల్, నైదర్ హీఈస్ అఫెండర్. ఒక క్రిమినల్ ట్రీట్ చేసినట్టు బండి ఆపగానే ఫ్యామిలీతో ఏమన్నా తాళం తీసి జైల్లో పెట్టుకుంటారు, ఎస్ఐ గారిని కలవంటారు. ఆయన పేరు అడిగి 1000 రూపాయలు రాసేస్తారు. అంటే 1000 రూపాయలు పెట్టుకుని ఎంతమంది 2 వీలర్ మీద వెళ్తారు అధ్యక్ష? రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో తప్పు నేను చెప్పను. కఠినమైన నేరాలకి కఠినమైన శిక్షణ ఉండాల్సిందే. ఇది కఠినమైన నేరమా కాదా అనేది కూడా మనకు కొంత డిస్క్రిమినేషన్ ఉండాలి. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మేము క్యాంపెయిన్కి వెళ్తే మెజారిటీ స్కూల్స్ లో కాలేజెస్ లో కానీ టీచర్లు కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే, సార్ ఆ హెల్మెట్ మీద ఫైనల్ ఇచ్చేయండి సార్, చచ్చిపోతున్నామేమో అన్నారు. పర్టికులర్ గా మహిళలు చిన్నప్పుడు ఎలక్ట్రిక్ బళ్ళు వచ్చినాయి, దానికి హెల్మెట్ క్యారేజ్ పెట్టిన ఫెసిలిటీస్ ఉండవు. ఒక్కొక్కసారి లోకల్ గా తిరుగుతూ ఉంటారు ఆ ఏరియాలో. పొరపాటున బెంజ్ సర్కిల్ నుంచి పడమటికి వెళ్ళాలంటే బెంజ్ సర్కిల్ మీద దాటి వెళ్ళాలా, వాళ్ళు చెక్ పెట్టారంటే 1000 రూపాయలు పోయినట్టే. కాబట్టి అది కొంచెం రేషనలైజేషన్ జరగాల్సిందే, ఆ విధానం కూడా మారాల్సిందే. మన గౌరవ సభ్యులు రామ్ గోపాల్ చెప్పినట్టు సభ్యులు ట్రీట్మెంట్ చేసే విధానంలో కూడా పోలీసులు కొంచెం గౌరవంగా ప్రవర్తించాలి. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అధ్యక్ష. అక్కడ 1000 రూపాయల ప్రాణం అనుకుంటే మనం దేనికి తూకం వేస్తామో ఒకసారి సభ్యులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో జీవో నెంబర్ 21, ఇది ఎప్పుడు ఇచ్చిన జీవో అంటే అధ్యక్ష 21/10/2020లో ఇచ్చిన జీవో అధ్యక్ష. 1000 రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్. ఇది ఇక్కడ 1000 రూపాయల వరకు అంటే 100 రూపాయల చలన నుంచి 1000 రూపాయల చలన వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు. ప్రతి తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది. హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష. 2021లో అధ్యక్ష 2577 మంది చనిపోయారు అధ్యక్ష, కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల. ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి. ఈ 1000 రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు, టు బి ఇంప్లిమెంటెడ్. ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ అనేది జరిగింది. మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు, కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ 1000 రూపాయల ఛానల్ అన్నది ఇంకా లేదు, టు బి ఇంప్లిమెంటెడ్. కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. 2022లో 3042 మంది చనిపోయారు అధ్యక్ష, కేవలం హెల్మెట్ లేని కారణంగా. 2023లో 3108 మంది చనిపోయారు. 2024లో 3400 మంది చనిపోయారు అధ్యక్ష. అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం. అదేవిధంగా ఇంజూరియస్ పర్సన్స్ చూస్తే డబల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష. మనమే వెళ్తుంటాం రోడ్డు మీద, ఎవరినో చూస్తాం, వాడు కొత్తగా బండి కొనుక్కుంటాడు, ఇలా వెళ్తుంటాడు అధ్యక్ష. వాడు చనిపోవడమే కాకుండా ఎవరిని ఎంతమందిని చంపేస్తాడో భయపడతాం మనం. నాకు ఇప్పటికీ అర్థం కాదు అధ్యక్ష. యావరేజ్ అని చూసుకుంటే 1,00,000 రూపాయల బండి, 1,00,000 రూపాయల బండి కొనుక్కునే వాళ్ళు 300 రూపాయలు పెట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి ఏంటి అధ్యక్ష? తాళం తీసుకున్నాడు, రూట్ గా బిహేవ్ చేశాడు. రూట్ గా బిహేవ్ చేయడం కదా, టార్గెట్లు ఈ గవర్నమెంట్ లేదు. కంటాబద్ధంగా చెప్పగలను, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టార్గెట్లు లేవు. మొన్న రీసెంట్ గా కృష్ణా బ్యారేజ్ మీద నేను చూసిన సంఘటన అధ్యక్ష. ఒక స్కూటీ మీద 4 ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు, జామ్ అనుకో. అమ్మాయిలు వెళ్ళిపోవడం ఎంపవర్మెంట్ పర్వాలేదు, బానే ఉంది, కానీ 4 వెళ్ళడం ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అధ్యక్ష? 4 అబ్బాయిలు ట్రిపుల్ వెళ్ళినా డబ్బులు వెళ్ళినా అంటే మీరు అంటారు కదా, అమ్మాయిలు ట్రిపుల్ వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, అలా కాదు అధ్యక్ష. సాధారణంగా అబ్బాయిల్లో ఉన్న పర్సెప్షన్ ఎలా ఉంటదంటే, అమ్మాయిలు ట్రిపుల్ వెళ్ళిపోయినా పోలీసులు ఏమనరు, అమ్మాయిలు హెల్మెట్ పెట్టుకోకపోయినా ఏమనరు, ఇలా మాట్లాడతారు. కానీ అమ్మాయిలు 4 వెళ్ళిపోతున్నారు అంటే జస్ట్ ఎందుకంటే అదే అమ్మాయిలు ఎందుకు తీసుకొచ్చారంటే నేను చూశాను అధ్యక్ష దాని సంఘటన. అంటే ఈ రకంగా మనం హెల్మెట్ లేకుండా వాళ్ళు చేయటం. ఒకసారి ఎంతో నాకు బండి కొను నాన్న, అమ్మ బండి కొను. ఈ రోజుల్లో తల్లిదండ్రులు బండి కొనాలంటే భయపడుతున్నారు. లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఈరోజు 2 వీలర్ నడుపుతున్నారు. లైసెన్స్ లేని వాడు కారు నడిపి యాక్సిడెంట్ చేస్తే ఇన్సూరెన్స్ కూడా చనిపోయినోడికి రావట్లేదు అధ్యక్ష. ఇక్కడే మన ఎమ్మెల్సీ గారు ఒక ఆయన చనిపోయారు,
మన షాబ్జీ గారు ఆ, షాబ్జీ షాబ్జీ గారు, ఆయనకి ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక మైనర్ డ్రైవింగ్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయాడు. యాక్సిడెంట్ చేసిన అతనే ఎవరైనా లైసెన్స్ యాక్సిడెంట్ ఉండాలిగా, చేసిన అతను ఎవరికైనా లైసెన్స్ ఉండాలి కదా. ఆయనకి ఇన్సూరెన్స్ చనిపోయిన అతనికి రాలేదు ఇన్సూరెన్స్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. ఎన్ఐసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చలానా సిస్టమ్. ఇది నేను ఎందుకు ఇందాక క్లియర్ గా చెప్తున్నానంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది దెర్ ఈస్ నో టార్గెట్స్ టు స్టేట్ గవర్నమెంట్. స్పాట్ లో కట్టించుకోకుండా విషయం ఏంటంటే సార్ ఒకసారి సార్ మీరు అలా అంటే ఎలా సార్, భయం ఉండాలి సార్. చలానా పంపించండి. పంపిస్తాం సార్. 4 అవుతుంది వీలర్స్ పంపిస్తున్నారు కదా, అలాగే 2 వీలర్స్ కూడా పంపించండి. మాక్సిమం అలాగే జరుగుతున్నాయి సార్. కొంతమంది ఆపితే ఆగుతారా సార్, సిగ్నల్ బంద్ పారిపోతుంటారు. ఆ సిగ్నల్ మళ్ళీ మేమేమో ట్రేస్ అవుట్ చేసుకుని నెంబర్ ట్రేస్ అవుట్ చేసుకుని ఆ నెంబర్ కి డైరెక్ట్ గా ఈ ఛానల్ రూపంలో డబ్బులు ఫైన్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు ఎన్ఐసి వాళ్ళు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేది కూడా 35% పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు తీసుకున్న చలనాలు ఇస్తారు. అంతకు మించి ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ కి ఎటువంటి చలనాలకు సంబంధించి లేదు అధ్యక్ష. 1000 రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు. అలాగని 1000 రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్ కి లేదు. కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి, కనీసం వాళ్ళకు ఒక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరేదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే 1 or 2 మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసే వాళ్ళు. కానీ మీరు కూడా నేను డిపార్ట్మెంట్ తరపున అభ్యర్థించేది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళు చుట్టము కాదు, వాళ్ళు ఎవరో కక్ష కూడా కాదు. కేవలం వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రక్రియలో వాళ్ళు గనక రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళు ఆపే ప్రయత్నమే. మేము కూడా మీరు చెప్పిన సూచనల్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించి మరి అంత రూట్ గా బిహేవ్ చేయకుండా ఉండే చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష.